మీరు ఒకవేళ ఏసీస్ బై చేసుకోవాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టైం అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు సమ్మర్ కాదు కాబట్టి కొంచెం రేట్స్ అనేది అయితే తగ్గుతాయి. అలానే కొత్తగా వచ్చినటువంటి జిఎస్టీ రూల్స్ వల్ల మనకు ఏసీస్ మీద కూడా రేట్స్ అనేది అయితే తగ్గుతూ ఉన్నాయి. అలానే ఇప్పుడు మనకు ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్లో అయితే మనకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, బిగ్ బిలియన్ డేస్ అని చెప్పేసి అయితే వస్తూ ఉన్నాయి. మనకు అన్నీ కలిపినటువంటి మేజర్ ఆఫర్స్ అంతా ఇయర్లో ఉన్నటువంటి మెయిన్ ఆఫర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ టైం అని చెప్పేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ ఏసీస్ అనేది బై చేసుకోవాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టైం. అలానే మీకు బెస్ట్ ఏసీస్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. మీ రూమ్ సైజ్కి తగ్గట్టుగా మీరు ఏ ఏసీ అనేది చూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఈ వీడియోలో చెప్తాను. ఒకవేళ మీ రూమ్ సైజ్ ఎంత ఉంటుంది, దానికి 1 టన్ బాగుంటుందా, 1.5 టన్నా, 0.8 టన్నా, అలానే 3 స్టార్ 5 స్టార్ అని చెప్పేసి ఉంటుంది. ఇంకా ఇన్వర్టర్ స్మార్ట్, ఇంకా ఇన్వర్టర్ నాన్ ఇన్వర్టర్ అని చెప్పేసి కూడా ఉంటాయి. అలా మీరు ఏ ఏసీ తీసుకుంటే బాగుంటుంది, ఏ ప్రైస్ సెగ్మెంట్లో అని చెప్పేసి కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. కింద మీకు హైప్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది కామెంట్ దగ్గర. అక్కడ హైప్ అని వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా హైప్ అయితే వేయండి. వీడియో వేరే వాళ్ళకు రికమెండేషన్లో అయితే వెళ్తూ ఉంటుంది. సో హైప్ అయితే ఖచ్చితంగా వేసేయండి. మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. బెస్ట్ ఏసీస్ ఏంటి అని చెప్పేసి అయితే బై అయితే వేసేసుకోండి. అన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ బై చేసుకోవాలనుకుంటే అక్కడ నుంచి బై అయితే వేసేసుకోవచ్చు. గైస్, ఇక్కడ మనకు 1 టన్ 1.5 టన్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది కదా. ఒకవేళ మీ రూమ్ సైజ్ అనేది 10x10 అంటే 10 ఫీట్ ఇంటూ 10 ఫీట్ ఉందనుకోండి, అక్కడ మీరు 1 టన్ అయితే చూస్ అయితే చేసేసుకోవచ్చు. అలానే మీకు ఒకవేళ 10x11 ఉన్నా కూడా 1 టన్ వరకు అయితే చూస్ చేసుకోవచ్చు. అంతకు మించి ఎక్కువ ఉందనుకోండి, ఖచ్చితంగా మీరు 1.5 టన్ ఖచ్చితంగా అయితే చూస్ అయితే చేసేసుకోండి. ఇన్వర్టర్, స్మార్ట్ ఇన్వర్టర్, వీటన్నిటిని మనం వీడియోలోకి వెళ్తూ అయితే మాట్లాడేసుకుందాం. ఫస్ట్ గా చూసుకున్నట్టు అయితే మనకి ఇక్కడ 0.8 టన్ ఉంటుంది. కొందరు బడ్జెట్ అయితే పెట్టుకోలేని వాళ్ళ కోసం అయితే 0.8 టన్ కి సంబంధించినటువంటిది. ఇది 3 స్టార్ ఏసీ. ఇక్కడ మనకు ఫిక్స్డ్ స్పీడ్ స్ప్లిట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు అలానే ఇక్కడ మనకు కాపర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. 2022 మోడల్, కొంచెం ఓల్డ్ మోడల్. ఒకవేళ చూస్ చేసుకోవాలనుకుంటే చూస్ చేసుకోండి. ఎవరైతే నాకు మెయిన్గా 0.8 కావాలనుకుంటారో అటువంటి వాళ్ళకు మేజర్ ఎవరికైతే సజెస్ట్ చేయను, జస్ట్ కావాలనుకున్న వాళ్ళు. ఇది మనకి అరౌండ్ 8x20,000 రూపీస్లో ఈ సేల్లో అయితే వస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు మనకు 26,000 చూపిస్తూ ఉంది. బట్ ఈ సేల్లో మనకి అరౌండ్ 8x20,000 రూపీస్లో ఇది ఏసీ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు గోద్రేజ్ నుంచి గోద్రేజ్ 1 టన్ 3 స్టార్ ఏసీ. ఇది మనకు 5 years కాంప్రిహెన్సివ్ వారంటీ అనేది ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఏఐ పవర్డ్ 5-in-1 కన్వర్టబుల్ కూలింగ్ ఉంటుంది. అలానే మనకు ఇన్వర్టర్ స్ప్లిట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసేసుకోండి. ఇక్కడ మనకు కాపర్, ఇది మనకి 2025 మోడల్ అని చెప్పేసుకోవచ్చు. హెవీ డ్యూటీ కూలింగ్ కూడా ఉంటుంది. అంటే వీళ్ళు 52 degrees సెంటిగ్రేడ్లో కూడా కూలింగ్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నటువంటిది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది ఇక్కడ మనకు 29,000 ఉంది. బట్ ఇక్కడ మనకి సేల్లో మనకి ఇది అరౌండ్ 25,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్ గా చూసుకుంటే మనకు హైర్ నుంచి, హైర్లో మనకు 1 టన్ 3 స్టార్ ఏసీ అనేది అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. అట్లనే ఇక్కడ మనకి ఇది 7-in-1 కన్వర్టబుల్ స్ప్లిట్ ఏసీ ఉంటుంది. ఇక్కడ మనకు ఫ్రోస్ట్ సెల్ఫ్ క్లీనింగ్ అని చెప్పేసి హెచ్డి ఫిల్టర్స్ అని చెప్పేసి అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇది మనకు చూసుకున్నట్టయితే 30,680 రూపీస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉంది. బట్ ఇది మనకి అరౌండ్ 26,000 రూపీస్లో ఇదైతే వస్తూ ఉంటుంది. ఇది మనకు 1 టన్కి సంబంధించినటువంటిది. ఇందులోనే మనకి ఇంకొకటి ఇన్వర్టబుల్ స్ప్లిట్ ఏసీ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇదే మనకు ఐస్ క్లీన్ డస్ట్ ఫిల్టర్ అని చెప్పేసి అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫిల్టర్స్ కొన్ని యాడ్ చేసేసి కొంచెం ప్రైస్ అనేది పెంచుతూ ఉంటారు. ఇది న్యూ లాంచ్ 2025లో వచ్చినటువంటిదే. ఇది కూడా ఇక్కడ చూసుకుంటే మనకు 32,000 రూపీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక్కడ మనకి ఎక్కడ కూడా ప్రైస్ డ్రాప్ అవ్వలేదు. మనకు లాస్ట్ ప్రైస్ డ్రాప్ అయ్యింది 25,000. ఈసారి కూడా మనకి ఇదే ప్రైస్ సెగ్మెంట్కి వచ్చే ఛాన్సెస్ చాలా వరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హిటాచి నుంచి సేమ్దే, అది ఇందాకది 1 టన్, ఇది 1.5 టన్కి సంబంధించినటువంటిది. ఇది 3 స్టార్ ఎక్స్పాండబుల్ స్ప్లిట్ ఇన్వర్టబుల్ ఏసీ. సేమ్ ఇందాకది ఏంటి ఉంటుందో అదే. బట్ ఇక్కడ మనకి ఏంటి అంటే 1.5 టన్ వచ్చింది. 4-way స్వింగ్ ఉంటుంది. ఐస్ క్లీన్కి సంబంధించినటువంటి టెక్నాలజీ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. డస్ట్ ఫిల్టర్స్ అనేది కూడా వస్తూ ఉంటాయి. ఇది మనకు చూసేసుకోండి 37,490 అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. మనకు లాస్ట్ సేల్లో కానీ చూసుకుంటే ఇది ఎంతకు వచ్చిందంటే 28,945కి వచ్చింది. ఇప్పుడు అంతకంటే తక్కువ ప్రైస్కి వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు డైకిన్ నుంచి ఏసీ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేటువంటిది డైకిన్ అనేది. ఇక్కడ మనకు డైకిన్ 1.5 టన్ 3 స్టార్కి సంబంధించినటువంటి ఇన్వర్టబుల్ స్ప్లిట్ ఏసీ. ఇది ఇక్కడ మనకు ఇక్కడ చూసేసుకోండి 2.5 ఫిల్టర్స్ ఉంటుంది. ట్రిపుల్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు డిస్ప్లేస్ అనేది వస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు డిస్ప్లేస్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. డ్యూ క్లీన్ టెక్నాలజీ అని చెప్పేసి ఉంటుంది. ఎయిర్ ఫ్లో ఉంటుంది. ఇది ఒక్కటే ఏంటిదంటే మైనస్ పాయింట్, ఇది లాస్ట్ ఇయర్ మోడల్ 2024ది. లేదు నాకు కొత్త మోడల్సే కావాలి, 2025దే కావాలనుకుంటే ఇంకా నెక్స్ట్ చెప్తాను, అవి కూడా చూడండి. అండ్ నెక్స్ట్ కానీ చూసుకున్నట్టయితే మనకు ఎల్జీ 1.5 టన్ 5 స్టార్ డ్యూయల్ స్టార్ ఏసీ. నేను లాస్ట్ టైం గోడ్ సేల్స్ అని చెప్పేసి వచ్చినప్పుడు కూడా చెప్పిన ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఏసీ అవుతుంది. ఇందులోనే ఇంకా మనకి ఏంటి అంటే
వైఫైకి సంబంధించినటువంటిది ఉంటుంది, అది ఇంకా బాగుంటుంది. ఒకవేళ మాకు ఆపరేటింగ్ అనేది నేను మొబైల్లో చేసుకుంటా అనుకున్న వాళ్ళు అది చూస్ చేసుకోవచ్చు. లేదు నాకు ఏసీ బాగుండాలి అనుకున్న వాళ్ళు ఇది కూడా చూస్ అయితే చేసేసుకోవచ్చు. ఎల్జీ లవర్స్ ఎవరు ఉంటారో వాళ్ళ కోసం ఇది ఎల్జీ 1.5 టన్ 5 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ ఉంటుంది. ఇక్కడ స్ప్లిట్ ఏసీ, కాపర్, ఏఐ కన్వర్టబుల్, విరాట్ మోడ్ అని చెప్పేసి ఉంది. విరాట్ మోడ్ని యూజ్ చేసేది విరాట్ కోహ్లీ అనేది అయితే అనుకోకండి. విరాట్ మోడ్ అంటే ఏంటి అంటే హెవీ డ్యూటీ అన్నట్టు, అంటే ఎక్కువగా కూలింగ్ చేయడం లేకపోతే హెవీ త్రో చేయడం లాంటిది ఉంటుంది, అంటే ఎయిర్ ఫ్లో అనేది ఎక్కువ రావడం లాంటిది ఉంటే దీనికి విరాట్ మోడ్ అని చెప్పేసి పెడతా ఉంటారు. అందుకని ఈ విరాట్ మోడ్ అని చెప్పేసి ఉంటుంది. ఫాస్టర్ కూలింగ్, ఎనర్జీ సేవింగ్, 4-వే స్వింగ్, హెచ్డీ ఫిల్టర్, యాంటీవైరస్ ప్రొటెక్షన్ అని చెప్పేసి కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. ఎవరింట్లో పిల్లలు ఉంటారు చూడండి, లేకపోతే ఎల్డర్స్ ఉంటారో అటువంటి వాళ్ళ ఇంట్లో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ 45,000 అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. బట్ ఇది మనకు ఈసారి కూడా మళ్ళీ అరౌండ్ 35,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో వచ్చే ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉన్నాయి. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఒకవేళ బై చేసుకోవాలనుకుంటే మాత్రం అక్కడ నుంచి బై అయితే వేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కానీ చూసుకున్నట్టయితే మనకు సామ్సంగ్ నుంచి 1.5 టన్ 5 స్టార్ ఏఐ ఇన్వర్టబుల్ ఏసీ ఇది బీస్పోక్ ఏఐ అని చెప్పేసి కనిపిస్తుంది. బీస్పోక్ ఏఐ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఏంటి అంటే మనం మొబైల్ నుంచి ఆపరేటింగ్ చేసేసుకోవచ్చు. దానికే వీళ్ళు బీస్పోక్ అని చెప్పేసి అయితే పెడతా ఉంటారు. సో ఒకవేళ బీస్పోక్ అని చెప్పేసి కనిపించి ఉండేదంటే అది ఏంటి అంటే మీకు వైఫై తోటి వస్తున్నటువంటిది అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఇక్కడ చూసేసుకోండి వైఫై, ఎనర్జీ సేవింగ్, వాయిస్ కంట్రోల్ అని చెప్పేసి ఉంది. ఎందుకంటే మనకు ఇక్కడ బీస్పోక్ ఉంది కాబట్టి వాయిస్ కంట్రోల్ తోటి అయితే చేసేసుకోవచ్చు. పవర్ఫుల్ కూలింగ్ అని చెప్పేసి 4-వే స్వింగ్ ఉంటుంది, 5 స్టెప్ కన్వర్టబుల్ ఏసీ ఉంటుంది. బీస్పోక్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటిది. ఇక్కడ మనకు 44,390 ఉంది. బట్ ఇక్కడ చూసేసుకోండి లాస్ట్ ఇయర్లో మనకు 41,000 వచ్చింది. ఈసారి కూడా అదే ప్రైస్ సెగ్మెంట్లో రావచ్చు. మనం ఒకవేళ మీరు అమెజాన్ నుంచి బై చేసుకోవాలనుకుంటే ఎస్బీఐ కార్డ్స్ అయితే యూజ్ అయితే చేయండి, ఇంకా కొంచెం ప్రైజింగ్ అనేది డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకు డైకిన్ నుంచి 1.5 టన్ 5 స్టార్ ఏసీ. ఇది స్ప్లిట్ ఏసీ. ఇది కూడా మనకు ఫుల్లీ కాపర్ వస్తుంది, 2.5 ఫిల్టర్ వస్తుంది. ఇది కూడా మనకి ఏంటి అంటే 45,000 ప్రజెంట్ అవుతుంది, అంటే అరౌండ్ 46,000 రూపీస్ ఉంది. నార్మల్ ఇది చూసేసుకోండి అరౌండ్ 50,000 51,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మనకు లోయెస్ట్ ప్రైస్ కూడా చూసేసుకోండి 45,490. ఈ రోజు ఉంది కూడా మనకు నార్మల్ చూసుకున్నా కూడా ఆ ప్రైస్లో లోయెస్ట్ ప్రైస్లోనే ఉంది. బట్ ఇంకా మనకు తగ్గుతుంది, ఈ ప్రైస్ అనేది ఇంకా తగ్గుతుంది. నెక్స్ట్ హిటాచి కానీ చూసుకుంటే హిటాచి 1.5 టన్కి సంబంధించినటువంటిది 5 స్టార్ ఇది వైఫై ఏసీ. ఇక్కడ చూసేసుకోండి ఇన్వర్టబుల్ స్ప్లిట్ ఏసీ. ఇది 100% కాపర్ యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. హెవీ డ్యూటీ అని చెప్పేసి, ఐస్ క్లీన్, డస్ట్ ఫిల్టర్ అని చెప్పేసి ఉంది. ఇది చూసేసుకోండి 48,970 అంటే 49,000 ఉంది. ఇక లాస్ట్ సేల్లో కానీ చూసుకుంటే మనకు ఇది అరౌండ్ 44,000కి వచ్చేసింది, అంటే అరౌండ్ 4,000 రూపీస్ తక్కువకి వచ్చింది. ఈసారి కూడా మనకు అరౌండ్ 43-42లో వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నా, ఒకవేళ వీడియో అనేది బిఫోర్ వచ్చింది అనుకోండి 22 సెప్టెంబర్ కంటే ముందు ఉన్న అప్లోడ్ అయితే మీరు వెయిట్ చేయండి, వెంటనే బై అయితే వేసేసుకోండి. ఎందుకంటే మీరు మనీ సేవ్ చేసేసుకోండి. కొత్తగా వచ్చినటువంటి జిఎస్టీ రూల్స్ గురించే మనకు ఈ సేల్ అనేది 23కి పోస్ట్ పోన్ చేశారు. యాక్చువల్లీ సెప్టెంబర్ 15కి రావాల్సినటువంటి సేల్స్ అనేది సెప్టెంబర్ 23కి వచ్చింది. సో దట్ ఒకవేళ బై చేసుకోవాలనే ఆలోచన ఉంటే కొంచెం వెయిట్ చేసి సెప్టెంబర్ 22 నుంచి బై అయితే వేసేసుకోండి, లేకపోతే 23 నుంచి మీరు ముందు అయితే బై అయితే వేసేసుకోండి. సెప్టెంబర్ 22, 2025 ఆ తర్వాత నుంచే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఏవైనా కూడా బై చేసుకోండి. మీరు మనీ అనేది సేవ్ చేసుకుంటారు. ముందు బై చేసుకుంటే మీకే మనీ లాస్. అన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మళ్ళీ మీరు కన్ఫ్యూజన్ అయిపోయి వేరే ఏమో ప్రోడక్ట్స్ అయితే బై అయితే వేసేసుకోకండి, ఎందుకంటే ఫేక్ సెల్లర్స్ కూడా ఉండే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి 1.5 టన్కి సంబంధించినటువంటి ఏసీ. ఇది చూసుకున్నట్టయితే మనకు ఇన్వర్టబుల్ స్ప్లిట్ ఏసీ ఉంటుంది, అట్లనే మనకు వైఫై తోటి వర్కింగ్ అవుతూ ఉంటుంది. ఇది ఏఐ విండ్ ఫ్రీ. ఇక్కడ చూసేసుకోండి బీస్పోక్ ఏఐ అని చెప్పేసి వస్తుంది. మనకు విండ్ ఫ్రీ ఇక్కడ నుంచి వస్తూ ఉంటుంది. మనకు డైరెక్ట్గా వాయిస్ కంట్రోల్ ఉంటుంది, పవర్ఫుల్ కూలింగ్ ఉంటుంది, డ్యూయల్ ఇన్వర్టర్ ఉంటుంది, డిజిటల్ ఇన్వర్టర్ ఉంటుంది, 4-వే స్వింగ్ ఉంటుంది, బీస్పోక్ ఏఐ తోటి వస్తుంది. ఇది మనకు 48,659 రూపీస్ ఉంది. ఇక్కడ దీని లోయెస్ట్ ప్రైస్ చూడండి, ఒక్కసారి దీని లోయెస్ట్ ప్రైస్ చూసుకుంటే 39,000 రూపీస్కి వచ్చేసింది. సో దట్ ఈసారి కూడా మ్యాక్స్ ఇదే ప్రైస్కి రావచ్చు అని చెప్పేసి అయితే నేను గెస్ చేస్తున్నా. అరౌండ్ 39,000 రూపీస్కి ఇది వస్తుంది అని చెప్పేసి నేను గెస్ అయితే చేస్తున్నా. చూద్దాం ఈసారి ఎంత ప్రైస్కి వస్తుంది అని చెప్పేసి. ఓవరాల్గా ఇప్పుడు ఉన్నటువంటి నాకు బెస్ట్ ఏసీస్ అనిపించినవి మాత్రం అయితే ఇవే. ఒకవేళ మీరు ఏవి బై చేసుకోవాలనుకున్న అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి బై అయితే వేసేసుకోండి. అన్నిటి లింక్స్ అక్కడనే ఉంటాయి. మీరు ఒకవేళ మంచి ఏసీసే కాకుండా వాషింగ్ మెషిన్, టీవీస్ ఇంకేమైనా బై చేసుకోవాలనుకుంటే మన లూట్స్ డీల్స్కి సంబంధించినటువంటి ఛానల్ అనేది కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఇక్కడ డీల్స్ ఛానల్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడ పోస్ట్ చేస్తాను. వీకే టెక్ డీల్స్ అని చెప్పేసి ఉంటుంది టెలిగ్రామ్లో. మీరు అక్కడ జాయిన్ అయిపోతే మీరు ఏమైనా ఆఫర్స్ వచ్చినప్పుడు అక్కడ నుంచి బై అయితే వేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా ఏం బై చేయాలనుకున్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏమైనా ఆఫర్ వస్తే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను.